భూపాలపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహిళలకు ఆదరణకు నోచుక గీతన్నల రాత మార్చినాడు. చేపలమ్మె కార్మికుల చేవల మందలు పెంచాడు. భూపాలపల్లిలో 100 పడకల ఆసుపత్రి సర్వాంగ సుందరంగా తయారైంది. అది కొద్ది రోజుల్లో దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. చిట్యాలో మామూలు రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే దాన్ని జూనియర్ కాలేజ్ చేయడం జరిగింది. గోడౌన్ల నిర్మాణం చేసినాం, రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినాం. ఒక అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మోగుళ్లపల్లిలో కనబడతా ఉన్నది. అది ఏమాత్రం నీ చీకట్లో కూడా కనబడుతుంది. నీకు సగం చూపున్నా మోగుళ్లపల్లి పోతే రెసిడెన్షియల్ స్కూల్ కనబడుతుంది అనేటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నా. గాంధీ నగర్ దగ్గర 60 రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించడం జరిగింది. స్కూళ్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇతరత్ర సంస్థలు పీజీ సెంటర్ తో పాటు 2-3 సంవత్సరాలలో అదొక ఎడ్యుకేషన్ హబ్ గా రూపాంతరం చెందబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలో 628 చెరువులు ఉన్నాయి. రమణారెడ్డి గారు గణపురం చెరువు కింద ఎంత పథకం, భీమ్గన్పూర్ కింద ఎంత పథకం, చలివాల్ కింద ఎంత పథకం, చిన్నకోటపాకం కింద ఎంత పథకం, దోమటిపల్లి చెరువు కింద ఎంత పథకం, అదే రకంగా అందుకుదండ చెరువు కింద ఎంత పథకం నీకు తెలుసా? ఏది తెలియదు. ఏది తెలియడం కాదు, ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో షాయంపేట మండలంలోని రాజుపల్లి పోయి రాజక్కపల్లి ప్రజలారా అనేటువంటి విషయానికి నువ్వు ఎటువంటి చిత్రాలను ఎదుర్కొనో గుర్తు చేస్తా ఉన్నా. మంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు, వేదికను అలంకరించిన కార్పొరేషన్ చైర్మన్లు కిషన్ రావు గారు, వెంకన్న గారు, మన పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారు, వేదికను అలంకరించిన ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇది జనమా ప్రభంజనమా తరలి వచ్చినటువంటి నియోజకవర్గ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి నా నమస్కారం. ఇది నికాలస్గా భూపాలపల్లి నియోజకవర్గం మీటింగు. ఎందుకంటే ములుగుల మీటింగ్ ఉంది, పక్కకు మంతెండ్ల మీటింగ్ ఉంది. ఇంకో మనిషి వచ్చే ఆస్కారమే లేదు. ఇంతమంది మీరు వచ్చిందంటే మధుసూదనాచారి గారి గెలుపు 1,00,000 మేడతో ఖాయమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కొంతమంది సన్నాసులు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా చాలా శాపాలు పెట్టిన వాళ్ళు కొన్ని వెకిలి మక్కిలి పిచ్చి సర్వేలు రిలీజ్ చేస్తారు, అవి పట్టుకోవద్దు మీరు. దానికి జవాబే ఈ సభాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ఎలక్షన్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఎందువల్ల అంటే 2 ప్రధానమైన పోటీలు ఇక్కడ ఉన్నాయి. 58 ఏళ్ళు పాలించి రాజ్యమేలినటువంటి కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒక దిక్కు, 14-15 ఏళ్ళు పేగులు దగ్గరదాకా కొట్లాడి తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతోనే గత 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు. ఇలా ఎవరు కొత్తోళ్ళు కాదు, మీకు అందరు కూడా పాతోళ్ళే. కాంగ్రెస్ పార్టీ ఆకాశంకి వెళ్ళి వచ్చిందా? ఇప్పుడేమన్నా పరిపాలన చేయలేదా? మనం చూడలేదా? మేము కూడా కొత్త కాదు, మేము కూడా 20 ఏళ్ళ నుంచి మేము ముందే ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. మీరు దీవించి గెలిపిస్తే గవర్నమెంట్లో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలకు మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు.
నాది ఒక్కటే కోరిక ప్రార్థన ఏంటంటే దయచేసి నేను చెప్పే 4 మాటలు ఇక్కడనే వదిలిపెట్టి పోకుండా మీ ఇంటికి పోయినాక మీ ఊర్లో చర్చ చేయండి. నిజమా అబద్ధమా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వినరు, మేం చెప్పి కూడా వినండి. రెండింటిని బేరీజ్ వేసి నిర్ణయానికి రమ్మని కోరుతున్నా. ప్రజలు ఎలక్షన్ వస్తే మంచిగా నిదానంగా బలంగా వేయాలి ఓటు. ఆగమాగం గాలి వేయద్దు. గాలి ఓటేస్తే ఏమవుతుంది? ఎవరు నా కులపోడని, సుట్టపోడని, మా బామ్మర్ది చెప్పిండని, లేకపోతే మందు బాటలు ఇచ్చిందని ఓటేసినామనుకో 5 ఏళ్ళ దాకా బతుకంతా గాలి ఉంటుంది. అదే మంచిగా ఆలోచించి సరి అయిన నిర్ణయం చేస్తే మీ యొక్క కోరికలు, మీ ఎజెండా, ప్రజల ఎజెండా అమలవుతుంది, పేదల ఎజెండా అమలవుతుంది. అది జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మసూదనాచారి గారు మీ కొత్త వ్యక్తి కాదు. ఉద్యమం 2001 అని చాలామంది అనుకుంటారు, కానీ 99 చివరి నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. 99 చివరి ఉద్యమానికి బీజం పడ్డ రోజు నుంచి నా వెంట ఉన్న నా కుడి భుజం మసూదనాచారి గారు. కొత్తగా కాదు, మధ్యలో రాలే. ఉద్యమానికి శ్రీకారం, మాట ఏం మాట్లాడాలి, పాట ఏం రాయాలి, అసలు ఏం చెప్పాలి, అంధకారం చిమ్మని చీకటి. నేను చారి గారు ఒక 4-5 మిత్రులు, మేము అంతకన్నా మందే లేరు. ఆ టైం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అందుకే మీరు దీవిస్తే నా తర్వాత నా అంత పదవి మసూదనాచారి గారిని వరించింది. మీకు తెలుసా విషయం? మీరేమైనా కింది మీద చేసుకుంటున్నా అంటే ఇంత పెద్ద పదవి మళ్ళీ భూపాలపల్లికి రాదు. జాగ్రత్తగా ఉండాలి. ఎవడో వచ్చి ఏదో సోది చెప్తాడు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 58 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ తరఫున ఎవరైతే నిల్చున్నారో వాళ్ళ రాజ్యంలో, మీ పల్లెలలో, భూపాలపల్లి పట్టణంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఇవాళ కరెంటు సరఫరా ఏ విధంగా ఉన్నది? బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలుసు. పోతలేదు కరెంటు, మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు. బట్టిగానే ఉంటుందా? గప్పాలు కొడితే ఉంటుందా? కష్టం చేయాలి. తెల్లందాకా పొద్దాకా తనలాడాలి. ఈరోజు కూడా నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో యాప్స్ ఉంటాయి. దాన్ని చూసి మానిటర్ చేస్తాం. డే టు డే కాపలా కుక్కలాగా పనిచేస్తాం. మేము కాపలా కుక్కలాగా పనిచేస్తే మీకు మంచి నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది. అందరు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా సంక్షేమంలో మనం దేశంలో నంబర్ 1 ఉన్నాం. ఎక్కడ లేవు మనం చేపట్టిన పథకాలు. 1000 రూపాయల పెన్షన్ ఇన్నమా, అనుకున్నామా? టీడీపీ ఇచ్చిందా, కాంగ్రెస్ ఇచ్చిందా? ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కళ్యాణ లక్ష్మి మన జీవితంలో అనుకున్నామా? ఆడపిల్ల పెళ్లి చేస్తే గవర్నమెంటే 1,116 రూపాయలు ఇస్తా అనుకున్నామా? మహిళలు ప్రసవానికి పోతే పిచ్చి పిచ్చి ఆపరేషన్లు చేసి వేధించినారు, దోపిడీ చేసినారు. ఈరోజు ఆ బాధ లేదు. కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, అమ్మ ఒడి వాహనంలో మీ ఇంటికాడ దించొస్తున్నారు. ఇవన్నీ మీ గ్రామంలో ఉన్నాయి. నేను చెప్పే పెన్షన్ ఉంది. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్ల జీతాలు గతంలో ఎంతున్నాయి, ఇవాళ ఎంతున్నాయి? ఎవరు పెంచినారు? మీకు తెలుసా విషయం? వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారు. ఇవన్నీ కూడా మీ గ్రామంలో ఉండేటివే నేను చెప్తున్నా, ఎక్కడ వేరే జరిగేటివి కాదు. కాబట్టి ఓటు జాగ్రత్తగా వేయాలి. ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందో, ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో వాళ్ళని గెలిపిస్తే మీకు అన్ని విధాల లాభం జరుగుతుంది. కాబట్టి నా ప్రార్థన, సంక్షేమంలో మనం నంబర్ 1 ఉన్నాం. అన్ని విషయాలలో మనకు ధీటైన వాళ్ళు లేనే లేరు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, గమనించాలి. భూపాలపల్లి ప్రజలు ఆగం కావద్దు. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న, బీజేపీ అడ్డం పొడుగు మాట్లాడండి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. తెలంగాణలో కరెంటు మంచిగా లేదన్నాడు. మంచిగా ఉందా లేదా మీరు చెప్పాలి. భూపాలపల్లి నాకు ఇప్పుడు ఉన్నదా మంచిగా? ఆయనేమో గట్ట మాట్లాడింది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, మీరు ఇలా మీ బీజేపీ పార్టీ 19 రాష్ట్రాలలో మీరు రాజ్యం వెళ్తున్నారు. 19 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రంలోన్నా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మోడీ గారు? ఒక్క రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉందా? మీ పరిపాలనలో ఒక్క రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ ఉందా? మరి ఇక్కడికి వచ్చి నరక్తం ఏమైనా పిచ్చిపోచగలమా? నువ్వు ఏది పడితే చెప్పినాయి గోల్మాల్ గాయ గత్తరంటే మేము అవలగల్ల కనబడుతున్నామా? ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడి దేశానికి తొవ చూపించే దారిలో ఉన్న తెలంగాణను పట్టుకొని
అవాకులు చెవాకులు మాట్లాడితే దయచేసి మీరు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నాను.